9th 8th 9th కదా. ఎయిత్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు? ఫస్ట్ క్లాస్ అందరూ భవేష్ గారు చూపిస్తున్నారు, నీకైతే రావట్లేదు. 9th లో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నీకైతే రావట్లేదు. అదే ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, బాగా ఎక్కువ సెట్ అవుతున్నారు, మీరు చదవట్లేదు. అవునా కదా? అందరూ ఒకటే కదా, కింద మనిషి ముందు మనిషి, అందరూ మనుషులే కదా, అందరికీ సేమ్ హైట్ ఉంటారు, అందరికీ చదవగలిగే కెపాసిటీ ఉంటుంది, అందరూ ఫస్ట్ ర్యాంక్ సాధించే కెపాసిటీ ఉంటుందండి. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, మనం హార్డ్ వర్క్ చేస్తారు. కొంతమంది హెల్త్ డిసీజెస్ వల్ల హార్డ్ వర్క్ చేయలేకున్నారు, హెల్త్ డిసీజ్ వల్ల హార్డ్ వర్క్ చేయలేక ఫస్ట్ ర్యాంక్స్కి రీచ్ అవ్వలేకున్నారు. మీరు కూడా ఫస్ట్ ర్యాంక్స్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కండిషన్ అనేది చాలా బాగుండాలండి. హెల్త్ కండిషన్ ఎప్పుడు బాగుంటుంది? ఈ 3 రూల్స్ పాటిస్తే హెల్త్ కండిషన్ అనేది బాగుంటుంది. అలా ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఎక్సర్సైజ్. 3 పాటిస్తున్నారు అందరూ? ప్రాపర్గా డైట్, స్లీప్, ఎక్సర్సైజ్ అందరూ కరెక్ట్గా పాటించారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. ప్రాపర్ డైట్ అంటే సరైన ఆహారం సరైన టైంలో తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటున్నారు అందరూ? సరైన ఆహారం అంటే ప్రోటీన్స్ కలిగిన ఆహారం తీసుకోవాలి. చాక్లెట్స్, కుర్కురేస్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కాదండి. హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి, ప్రోటీన్స్ తీసుకోవాలి. ఏంటంటే ఎగ్, మిల్క్ ఇలాంటివి మంచి తీసుకోవాలి. కానీ మనం తాగం ఎప్పుడు మన ఐస్ క్రీమ్స్ అని చాక్లెట్స్ అని ఇవి ఎక్కువ తింటాం. ఇవన్నీ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గించి మనలో జబ్బులు ఎక్కువ చేస్తాయండి. అందుకే ఎప్పుడు మనం తినే ఆహారం ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ప్రాపర్ డైట్. నెక్స్ట్ ఏంటి? ప్రాపర్ స్లీప్. మినిమం మీ పిల్లలందరూ 8 అవర్స్ పడుకోవాలండి. 8 అవర్స్ కంపల్సరీ పడుకుంటున్నారా? పడుకోవట్లేదు. అందరూ మొబైల్స్ ఎడిక్ట్ అయిపోతున్నారు, టీవీస్ ఎడిక్ట్ అవుతున్నారు. మొబైల్స్ లో గన్స్ పబ్జీస్ వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. అవునా కదా? నైట్ పడుకునే టైంలో కూడా గన్స్ ఎలా పేల్చాలి, ఏ గంటలు చేస్తే వాటి వస్తారు, అదే గుర్తుంటాయి. కళ్ళకు కూడా అదే వస్తుంటాయి. అవునా కదా? ప్రాపర్ గా పడుకోవట్లేదు, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. డీప్ స్లీప్ ఉండాలండి. మీకు ఎప్పుడైతే డీప్ స్లీప్ గాఢంగా పడుకుంటారో అర్లీ మార్నింగ్ నెక్స్ట్ డేకి మంచి ఎనర్జీగా ఉంటారు. ఏం చదివినా మనకి గుర్తుండేటట్టు ఉంటారు. డీప్ స్లీప్ ఉండాలి. మినిమం 8 అవర్స్ డీప్ స్లీప్ ఉండాలి. మీ పిల్లలు 12 గంటలు పడుకుంటారు. ఈ మొబైల్ చూసి పడుకునే వరకు మొబైల్స్తోనే ఉంటారు. పడుకునే టైంలో అదే కళ్ళకు వస్తుంటాయండి గన్స్, అదే కళ్ళకు వస్తుంటాయి. ప్రాపర్గా స్లీప్ కాదు. అలాగే మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతారు, స్కూల్ రెడీ అయ్యి వచ్చాడు. మినిమం 6 అవర్స్ అనుకుంటారు. 6 అవర్స్ కూడా మీకు డీప్ స్లీప్కి ఉండదు. ఆ పడుకునే డీప్ స్లీప్లోనే మన హెల్త్ కండిషన్లో ఉండేవన్నీ జీర్ణ వ్యవస్థ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ అన్నీ సక్రమంగా పనిచేస్తుంది. ఆ డీప్ స్లీప్లోనే మనకు తెలియకుండానే బాడీలో వ్యవస్థ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది నైట్ టైంలోనే. అందుకే ఎంత డీప్ స్లీప్ ఉంటే మరుసటి రోజు నెక్స్ట్ డే అంత ఎనర్జెటిక్గా ఉంటారు. చూడండి, అర్లీ మార్నింగ్ 4-5కి లేచి చదవమంటారు. ఎందుకు? అప్పుడు మంచి ఫ్రీగా ఉంటుంది, మైండ్ సెట్ ఫ్రీగా ఉంటారు. అక్కడ ఏం చదివినా గుర్తుంటారు డీప్ స్లీప్ తర్వాత. అందుకే అర్లీ మార్నింగ్ 4-5 చదివితే బాగా గుర్తుంటాయి అంటారు. మీరు ఎప్పుడైతే డీప్ స్లీప్గా 8 అవర్స్ మినిమం పడుకుంటారో మీ హెల్త్ కండిషన్ అనేది బాగుంటుందండి. ఎస్, ప్రాపర్ డైట్ అనేది, ప్రాపర్ స్లీప్ అనేది, నెక్స్ట్ ప్రాపర్ ఎక్సర్సైజ్. ప్రాపర్ ఎక్సర్సైజ్ ఇందులో గేమ్స్ కానీ, రన్నింగ్ కానీ ఇలాంటి అవుతున్నారు. ప్రెసెంట్ చాలా తక్కువ మంది. కొంతమంది ఇంటికే పనిపోయి మొబైల్స్కి ఎడిట్ చేసి మొబైల్స్ గన్నులు పేరుస్తున్నారు. అలా కాదు, అందరూ ఆ పని చేస్తారు, ఒకటే కాదు, అందరూ అదే పని చేస్తున్నారు. మొబైల్స్ ఎడిట్ అవ్వడం వల్ల ఏంటంటే మానసికంగా పిక్చర్ కూడా అవుతున్నారు. యాప్ చూసారో లేదో, మానసికంగా పిక్చర్ అయిపోతున్నారు. మొబైల్స్ ఎడిట్ అవ్వకూడదు. మినిమం ఒక 10 minutes అలా 5 minutes అలా ఆడేసి ఇచ్చేయడం అంతే. అలాగే టీవీస్ కూడా ఎక్కువసేపు ఏదో మూవీ చూడడం,
పక్కన పెట్టారు, మీ చదువుకోవాలి. ఆ విధంగా ఉండాలి. కానీ మొబైల్స్ ఎక్కువ ఎడిట్ అవుతున్నారు, పబ్జీకి ఎక్కువ ఎడిట్ అవుతున్నారు. దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో మీ ఎడ్యుకేషన్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్ ఎక్సర్సైజ్ అన్నాం కదా, ఈ మొబైల్స్ ఎడిట్ అవ్వడం వల్ల ఈ గేమ్స్ ఏమి ఆడట్లేదు, అందరూ గేమ్స్ ఆడుతున్నారు. గేమ్స్ కానీ మన ఫిజికల్గా యాక్టివిటీస్ ఏవి ఉండట్లేదు. రన్నింగ్ కానీ కబడ్డీ ఇలాంటి గేమ్స్ ఏవి, అవుట్డోర్ గేమ్స్ ఏవి ఆడట్లేదు. ఎందుకు ఆడాలి? అవుట్డోర్ గేమ్స్ ఎందుకు ఆడాలి? మన డైలీ ఫుడ్ తింటామండి, తింటామా? ఆ తిన్న ఆహారం అనేది కొంత బాడీకి ఎనర్జీగా వెళ్తుంది, కొంత అనేది మలమూత్రాల ద్వారా బయటకు వెళ్తుంది, ఇంకొంత అనేది ఫ్యాట్స్ రూపంలో బాడీలో ఉండిపోతాయి. ఫ్యాట్స్ కొవ్వుగా ఉండిపోతాయి. ఫస్ట్ డే ఈరోజు తిన్న ఆహారం ఇంత ఫ్యాట్ అయితే మళ్ళీ రేపు తిన్న ఆహారం ఇంత ఫ్యాట్ అవుతుంది. అలా ఫ్యాట్ పెరిగి ఇలా ఒబేసిటీగా పెరుగుతారు. ఇప్పుడు కాదు, కొంచెం ఏజ్ వచ్చేది, కొంచెం 10th వరకు ఎలా ఉంటారు, 10th ఆఫ్టర్ అయితే ఇలా ఇంక్రీజ్ అయిపోతుంటారు. అవి ఏం చేయాలి? ఏ రోజు ఫ్యాట్ ఆ రోజు మనం బయటకు తొలగించడానికి ట్రై చేయాలి. ఏ విధంగా? రన్నింగ్ ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా, జిమ్ ద్వారా. ఇలా ఈ ఎక్సర్సైజెస్ ద్వారా మనం ఫ్యాట్ తొలగిస్తే మన బాడీ హెల్త్ కండిషన్ అనేది సక్రమంగా జరుగుతుంది. అలాగే అందరూ వన్ ఆఫ్ ద పార్ట్ యోగా. యోగా అంటే తెలుసుకోవాలంటే వీటన్నిటికన్నా యోగా కానీ చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచి ఎనర్జెటిక్గా తయారవుతారు. అలాగే మీ కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మీ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి. మనలో ఏదైనా డిసీజెస్ ఎంటర్ అయ్యాయి అనుకోండి, వాటితో యుద్ధం ఆడే ఇమ్యూనిటీ పవర్ మీలో ఏర్పడుతుంది ఈ యోగా చేయడం వల్ల. అలాగే బాడీ హెల్త్ కండిషన్ బాగుంటుంది, అందంగా తయారవుతారు, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఇలా అన్ని సర్వ నిరోధకాలని అంటారు యోగా. యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మీకు యోగా గురించి కొంత చెప్తామని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. అందరికీ ఇంట్రెస్ట్ కదా యోగా అనేది? ఏంటి? హెల్త్ కండిషన్ బాగా ఉండాలంటే ఏంటంటే ఉండాలి, ప్రాపర్ స్లీప్ లో ఎన్ని అవర్స్ పడుకోవాలి? ఓకే. యోగా అంటే ఏంటండి? కాంబినేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. కాంబినేషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ కలయిక. మన బాడీ అలాగే మైండ్ యొక్క కలయిక చేసేదే యోగా. యుజ్ అనే సంస్కృత పదం నుండి యోగా అనేది ఉద్భవించిందండి. 184 కంట్రీస్ ఈ యోగా వలన బెనిఫిట్స్ ఉన్నాయి, సైన్స్ పరంగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని 180 కంట్రీస్ యాక్సెప్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించారు. 184 కంట్రీస్. ఎప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే? జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ఓకే, జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా 184 కంట్రీస్ మనం ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డేగా చేసుకుంటాం. అలాగే మీకు యోగాలో చిన్న ఫస్ట్ డే క్లాస్ కాబట్టి చిన్న ఆసనాలు చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి? ఎలా కూర్చోవాలి? అదే ఆసనం పద్మాసనం. కనబడుతుందా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మాసనం నేర్చుకుందాం. ఈ రైట్ ఫుట్ తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టండి. లెఫ్ట్ ఫుట్ తీసుకొచ్చి రైట్ సైడ్ పెట్టండి. పద్మ షేప్ ఉంటుంది కాబట్టి పద్మాసనం అంటారు. చేయాలండి. ఇలా చేయడం వల్ల మన రైట్ దగ్గర ఫ్యాట్ అంతా రిలీజ్ అవుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. దేని రిలీజ్ అవుతుంది? సైలెన్స్. స్లోగా వినాలి. నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక ట్రాక్ లైన్ ట్రై చేయండి. ఇది ఆసనాన్ని పద్మాసనం. ఇది ఎక్కువగా యోగా చేసేటప్పుడు కూర్చోవాలి. అలాగే మెడిటేషన్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు. మెడిటేషన్ చేసేటప్పుడు ఈ బోత్ హ్యాండ్ చిన్న ముద్రలో ఉంచుకోవాలి. ఏంటి? చిన్న ముద్ర. స్పైన్
స్ట్రైట్ గా ఉండాలండి. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఇలా ఓకే, ఇలా ఇలా నీస్ మీద పెట్టాలి. బోత్ హ్యాండ్స్ నీస్ మీద పెట్టాలి. ఎస్, ఇది ఆసనాన్ని పద్మాసనం. ఎస్, నెక్స్ట్ ఆసనం చాలా మంచి ఆసనం అండి, వజ్రాసనం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లెగ్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఎస్, రెండు పాదాలు ఇలా వి షేప్ లో ఉండాలండి. ఇలా వి షేప్ లో ఉంటూ దానిపైన బటక్స్ ఇలా ఫిక్స్ గా కూర్చోవాలి. ముందుగా దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏ ఆసనం ఇది? వజ్రాసనం. అవునా? డైమండ్ క్వాలిటీస్ ఏంటంటే షార్ప్ గా ఉంటుంది. డైమండ్ తో దేన్నైనా కట్ చేయొచ్చు. డైమండ్ తోనే కట్ చేయగలరు. డైమండ్ అనేది హార్డెస్ట్ కదండి, చాలా హార్డెస్ట్ కదా. కూర్చోవాలి ఇది ఏమండి? క్వాలిటీస్ అన్ని ఉంటాయండి. మనం ఫుడ్ తిన్న తర్వాత 10 minutes కూర్చుంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ ఈజీగా అవుతుంది. అలాగే కూర్చోవాలి. తిన్న తర్వాత 10 minutes కూర్చుంటే మనం తిన్న ఆహారం అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే ఈ నీస్ పెయిన్ ఎవరికైనా ఉంటే నీస్ పెయిన్ పోతాయి. అలాగే థైస్ దగ్గర ఫ్యాట్ అంతా రిలీజ్ అవుతుందండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ప్లస్ హార్ట్ గా తయారవుతామండి. ఈ వజ్రాసనం డైలీ చేయాలి. చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చిన్నపిల్లలు ఇప్పుడు నుంచి మీరు నేర్చుకున్నారనుకోండి, పెద్ద అయితే మీకు ఈజీ అవుతారు. డైలీ చేయడానికి అలవాటు చేయాలి. ఏంటి? వజ్రాసనం. ఎప్పుడు చేయాలి ఇది? ఆఫ్టర్ ఈటింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, అలాగే డిన్నర్. ఎప్పుడైనా చేయొచ్చు ఈ వజ్రాసనం అనేది. యాక్చువల్ ఆసనాస్ మార్నింగ్ ఆర్ ఈవినింగే చేస్తారు, కానీ ఈ వజ్రాసనం అనేది ఎనీ టైం చేయొచ్చు. మీరు టీవీ చూస్తున్నప్పుడైనా కుర్చీలో కూర్చోకుండా ఈ వజ్రాసనం కూర్చొని చూస్తే మీకు యూజెస్ ఉంటాయి. కూర్చోవాలి, అందుకే ఎలా తయారవుతున్నాయి అలవాటు చేసుకోవాలి. ఏ నేర్చుకున్నా? పద్మాసనం, నెక్స్ట్ స్వస్తికాసనం. స్వస్తికాసనం తెలిసింది? స్వస్తికాసనం. ఈ బుక్ తీసుకొచ్చి నీళ్ళలో పెట్టాలి. ఈ బుక్ తీసుకొచ్చి నీళ్ళలో పెట్టాలి. దేనికి? స్వస్తికాసనం. నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు ర్యాంక్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్వస్తికాసనం. ఇవన్నీ ఏంటంటే మెడిటేషన్ చేయడానికి యూజ్ అవుతాయండి. దేనికి యూజ్ అవుతాయండి? మెడిటేషన్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ సిద్ధాసనం. ఈ సిద్ధాసనం అనేది సిద్ధులు ఎక్కువ చేస్తారు. మహర్షి లెఫ్ట్ లెగ్ ఎలా తీసుకుంటుంది, దాని మీద రైట్ లెగ్. ఇదేంటండి? సిద్ధాసనం. సైలెన్స్ ఉన్నారు. సిద్ధాసనం. ఏ ఆసనం నేర్చుకున్నా? పద్మాసనం, మనం యోగా చేసేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ లో ఆ పొజిషన్ లో కూర్చోడానికి ట్రై చేయాలి. ఎప్పుడు మీరు యోగా చేసేటప్పుడు ఈ స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా ఉండాలి. ఇలా సరే వీడు యోగా చేస్తున్నాడు అన్నట్టు ఉండాలి. ఇలా ఇలా అలా కదా, స్ట్రైట్. ఎప్పుడు స్పైన్ స్ట్రైట్ గా ఉండడానికి ట్రై చేయాలి. ఇలా ఉండాలి. నేను నేర్చుకున్నా పద్మాసన్, నెక్స్ట్ మీకు చదువుకు ఉపయోగపడే ఆసనాలు నేర్చుకున్నాను. మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వే యోగాసనాస్ నేర్చుకున్నాను. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కొన్ని ఆసనాస్ అవి డైలీ చేయాలి. ఏదో ఒకసారి చేస్తే మన కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ చేస్తాం కాదు, డైలీ థరోలీ చేయాలి. చేద్దాం మరి. సైలెన్స్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఆసనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వృక్షాసన. ఏ ఆసనం అండి? వృక్షాసన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళని దగ్గర పెట్టండి. లుక్ ఎట్ సింగిల్ పాయింట్, ఎదురైన పాయింట్ చూస్తూ చేయాలండి. మీ కాన్సంట్రేషన్ అంతా అదే పాయింట్ మీద ఉండాలి, అప్పుడే చేయగలరు. మీ కాన్సంట్రేషన్ అంతా అదే పాయింట్ మీద ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లెగ్ పైకి ఇచ్చేయండి, ఆ పాయింట్ చూస్తూ చేయాలి. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పెట్టి రైజ్ అప్ బోత్ హ్యాండ్స్ slowly. నమస్కార ముద్ర చేయాలి, కరెక్ట్ గా చేయాలి. ప్రతి ఒక్కరికి ఫ్రంట్ వచ్చి చేయాలండి, అప్పుడు కాదు ఫ్రంట్ చేస్తారు. ప్రతి ఒక్కరు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. Stay there 10 seconds. Stay there 10 seconds. మీకు సార్ చెప్పారో లేదండి, మీరు సైలెంట్ గా ఉంటేనే మీకు మార్క్స్ పడతాయి. తర్వాత ఏ మార్క్స్ 100 yes పర్వతాసన. Stay there 10 seconds. ఉండాలి. Look at single point, every point చూస్తూ చేయాలి. ఇది దేనికి యూజ్ అవుతుందండి? మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడానికి యూజ్ అవుతుంది. yes stay there. Release your hands, release your leg, relax. ఈ ఆసనం ఇది వృక్షాసన. అలాగే ఆపోజిట్ లెగ్ కూడా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ సింగిల్ పాయింట్, నవ్వకూడదండి, సీరియస్ గా చేయాలి, అప్పుడే చేయగలరు. లుక్ ఎట్ సింగిల్ పాయింట్. yes slowly left leg slowly up. yes right leg పెట్టండి. yes slowly both legs, both hands up. నమస్కార ముద్ర. Stay there 10 seconds. 1 చేయాలి. 2 3 4 5 6 7 8 9 10. Yes slowly hands down, release your leg, relax. Deep breathing, relax అవ్వండి. ఏంటది? ఇది వృక్షాసన. ఈ కాన్సంట్రేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అయ్యే ఆసన. yes నెక్స్ట్ ఆసన నటరాజాసన. yes కాళ్ళు దగ్గరగా. yes రైట్ లెగ్ slowly up, రైట్ లెగ్ రైట్ హ్యాండ్ తో క్యాచ్ చేయండి. raise over left hand. Chin mudra, chin mudra. Slowly ఇలా పెట్టండి. Look at single point, every point is there. Stay there 10 seconds. Serious గా చేయాలి అంతా. Stay there 10 seconds. 1 2 3 4 ఉండాలండి. 5 6 7 8 9 10. As slowly down, relax. చేయాల్సింది అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. అదే విధంగానే వద్దు. నెక్స్ట్ క్లాస్ నుంచి సీరియస్ గా ఉంటారండి, ప్రతి ఒక్కరు సీరియస్ గా చేయాలి. టుడే క్లాస్ కాబట్టి మిమ్మల్ని ఈజీగా వదిలేస్తున్నాను. నెక్స్ట్ అంటే సీరియస్ గా ఉంటారు. ఓకే ఏ నేర్చుకున్నాం? వృక్షాసన. నెక్స్ట్ థర్డ్ పాద అంగుష్టాసన. ఇది ఎలా చేస్తామంటే ఈ లెఫ్ట్ లెగ్ మీద ఇలా రైట్ సైడ్ పెట్టండి. లుక్ ఎట్ సింగిల్ పాయింట్, ఎదురైన పాయింట్ చూస్తూ చేయాలి. Stay there 10 seconds. 1 7 2 3 4 5 6 7 8 9 10. Slowly up.
Straightener or left leg? Yes, slowly bend. Both hands, Namaskar Mudra. Together. కొంచెం బెండ్ అవ్వాలి, చేతి కొంచెం కావాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9. The next one here. Release the hand. Release the legs. Relax. Keep lifting. Keep lifting. Relax. Yes. Today class ఏం నేర్చుకున్నానంటే ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్ లో సిద్ధాసనం. నాలుగు దేని యూజ్ అవుతాయి? సిట్టింగ్ పొజిషన్ లో మనం ప్రాణాయామం చేసేటప్పుడు కానీ మెడిటేషన్ చేసేటప్పుడు కానీ యూజ్ అవుతాయి. ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ లో ఎక్కువగా యూజ్ అయ్యే ఆసనం ఏంటి? వజ్రాసనం అండి. చెప్పానా? వజ్రాసనంలోనే ఉంది కదా, వజ్రం, డైమండ్. వజ్రాసనంలోనే ఉంది, నేమ్లోనే ఉంది. వజ్రాసనం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నా. వజ్రాసనం ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పాను? అట్లీస్ట్ 10 minutes. ఎంతసేపు అయినా ఉండొచ్చు, అట్లీస్ట్ 10 minutes ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకు యూజ్ అవుతుంది? ఫుడ్ అనేది ఎటువంటి ఆహారాన్ని ఈజీగా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దేనికి? అలాగే స్టాండింగ్ ఆసన్స్ ఏమి నేర్చుకున్నాం? ఈ మూడు ఆసనాలు దేనికి యూజ్ అవుతాయి? మీలో కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకే, టుడే క్లాస్ నచ్చింది కదా? ఒక్కొక్కరు ఈ మీ నలుగురు చేసింది బయట పరిచయం ఏంటి? 4 ఆసనాలు కూర్చున్నాను. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మాసనం చేయండి మీ నలుగురు. పద్మాసనం ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ వజ్రాసన్. వజ్రాసన్ నెక్స్ట్ స్వస్తికాసన్. ఆ మిడిల్లో ఫుట్ అనేది ఆ మిడిల్లో పెట్టడానికి ట్రై చేయాలి. ఎస్, ఏంటి ఏ ఆసనం ఇది? స్వస్తికాసన్. నెక్స్ట్ సిద్ధాసన్. సిద్ధాసన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఎస్, నెక్స్ట్ స్టాండింగ్ ఆసనస్. అందరూ కూర్చొని ఉండండి, ఈ నలుగురు మాత్రం చేస్తారు. ఎస్, స్టాండింగ్ ఆసనస్. ఫస్ట్ వృక్షాసన్. వృక్షాసనం చేయండి. ఎస్, stay there. Release. Opposite leg. Opposite leg. Stay there. Opposite leg. Opposite leg. Release. Next asana enti? Natarajas. Natarajas. Silence. Silence గా ఉండాలి. చిన్న బెండ్ అవ్వాలి, బెండ్ అవ్వాలి. ఎస్, look at single point. As release. Opposite leg. Opposite leg. Release. Next pada angushtasana. Yes, ఇంకా బెండ్ అవ్వాలి, ఇంకా బెండ్ అవ్వాలి. Silence. Yes, opposite leg. Opposite leg. Very good. Release. Relax. Very good. Move it. Next, మీ నలుగు ఫ్రంట్. సైలెన్స్గా ఉండాలండి. ఎస్, ఫస్ట్ పద్మాసన్. పద్మాసన్. ఎస్, చిన్ముద్ర. క్లోజ్ యువర్ ఐస్.
release, release, Vajrasan, Vajrasan, yes, spine straight, spine straight, spine straight, next straight, yes, ఏ ఆసన ఇది వజ్రాసన్ నెక్స్ట్ స్వస్తికాసన్ వెరీ గుడ్ చేయాలి ఏంటి స్వస్తికాసన్ నెక్స్ట్ సిద్ధాసన్ సిద్ధాసన్ ఎక్కువ ఎవరు చేస్తారండి మహర్షులు ఋషులు ఓకే ఎస్ రిలీజ్ ఎస్ స్టాండింగ్ ఆసన చేయండి క్లాస్ రూమ్కి వెళ్ళండి క్లాస్ రూమ్కి వెళ్ళండి మీ క్లాస్ రూమ్కి వెళ్ళండి ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వృక్షాసన up up yes hands right very good stay there 10 seconds 1 ఉండాలి మీ కాన్సంట్రేషన్ అంతా పాయింట్ మీద ఉండాలి 2 3 4 5 6 7 8 9 10 yes slowly hands down leg down yes next Natarajasana. Raise your hand, chin mudra. Yes, slowly bend. Yes. Look at straight, look at straight. Look at single point. Stay there. 10 seconds. 1 2 3 4 5 6 7 8 undali 9 10 yes slowly up release your leg yes next pada angushtasana yes yes look at single point stay there release relax very good go to room yes first padmasana chin mudra very good next vajrasana yes ఏ ఆసనం అండి ఇది వజ్రాసన నెక్స్ట్ స్వస్తికాసన స్వస్తిక్ ఆసన ఎస్ నెక్స్ట్ సిద్ధాసన సిద్ధాసన ఎక్కువ ఎవరు చేస్తారని చెప్పాము మహర్షులు ఓకే నెక్స్ట్ స్టాండింగ్ ఆసనాస్ వృక్షాసన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రైట్ లెగ్ చేయండి రైట్ లెగ్ అందరూ రైట్ లెగ్ బోత్ హ్యాండ్స్ రైట్ లుక్ ఎట్ సింగిల్ పాయింట్ నా వైపు కాదు ఏదైనా పాయింట్ చూస్తూ చేయాలి అప్పుడే మీరు ఉండగలరు మీ కాన్సన్ట్రేషన్ అంతా అదే పాయింట్ మీద ఉండాలి స్టే ద వెరీ గుడ్ 10 seconds ఉండాలి 2 3 hands right 4 5 6 7 8 9 10 yes slowly down release next వృక్షాసన తర్వాత నెక్స్ట్ ఏంటండి నటరాజాసన రైట్ లెగ్ 4 రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్ అందరూ రైట్ లెగ్ చేయండి ఎస్ chin mudra hands yes straight look at straight look at single point stay there 10 seconds 1 2 bend avali 3 4 5 6 7 8 9 10 slowly down
రిలాక్స్. నెక్స్ట్ పాద అంగుష్టాసన్. ఎస్, నమస్కార ముద్ర. చైర్ పోజ్లో కూర్చోవాలి, చైర్ పోజ్లో కూర్చోవాలి. స్టే దే. సీరియస్గా చేయాలండి, నవ్వకూడదు. రిలీజ్, రిలాక్స్, గో టు రూమ్. పద్మాసన్. కొంచెం కొంచెం. ఎస్, వెరీ గుడ్. ఏంటిది? పద్మాసన్. బోత్ హ్యాండ్స్ చిన్న ముద్ర. మీరు కరెక్ట్గా చేయలేదు. ఎస్, ఏంటండి ఇది? పద్మాసన్. నెక్స్ట్ వజ్రాసన్. వజ్రాసన్, వెరీ గుడ్. నెక్స్ట్ స్వస్తికాసన్. ఎస్, నెక్స్ట్ సిద్ధాసన్. వెరీ గుడ్. స్టాండింగ్ ఆసన వచ్చేద్దామండి. లేచి నుంచండి అందరూ. వృక్షాసన్. సీరియస్గా చేయండి అందరూ. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. యాస్ బోత్ హ్యాండ్స్ చిన్న ముద్ర. లుక్ ఎట్ సింగిల్ పాయింట్. స్టే దేర్. వెరీ గుడ్. అలానే ఉండాలి, సీరియస్గా ఉండాలి. 2 3 4 5 6 7 8 9 10. Yes, slowly down. Yes, Natarajasana. Right leg forward. Look at straight. Look at straight. Release, 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 release. Yes, go to room. Go to room. Oh, next, next, next. ఎస్, పద్మాసన్. ప్యాంట్స్ కంఫర్టబుల్గా లేవు కదా. నెక్స్ట్ క్లాస్ నుంచి ఏ రోజైతే పెట్టుకుంటాం ఆ రోజు ట్రాక్స్ ఏవో వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, పద్మాసన్. ఎస్, రిలీజ్. వజ్రాసన్. వెరీ గుడ్. కూర్చోవాలి, వజ్రాసన్ కూర్చోవాలి. స్పైన్ స్ట్రైట్. ఎస్, నెక్స్ట్ స్వస్తికాసన్. మిడిల్లో ఫుట్ అనేది మిడిల్లో పెట్టడానికి ట్రై చేయాలి. ఎస్, ఎస్, రిలీజ్, రిలీజ్. సిద్ధాసన్. సిద్ధాసన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. రిలీజ్. స్టాండింగ్ ఆసనాస్. లేచి నుంచండి. వృక్షాసన్. రేజ్ బోత్ హ్యాండ్స్ స్లోలీ అప్. నమస్కార ముద్ర. వెరీ గుడ్. చేయాలి. హ్యాండ్స్ అప్. లుక్ ఎట్ సింగిల్ పాయింట్. రిలీజ్, రిలీజ్. నెక్స్ట్ పాద అంగుష్టాసన్. ఎస్, బెండ్ అవ్వాలి, బెండ్ అవ్వాలి. ఇలా 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 తన పిల్లండి ఒకసారి. చైర్ పోజ్లో కూర్చోడానికి ట్రై చేయాలి. ఎస్, నమస్కార ముద్ర. వెరీ గుడ్. రిలీజ్. వెరీ గుడ్. పద్మాసన్. విన్నారా? క్లాస్ అంతా లాస్ట్లో ఉన్నారు. ఎస్, వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. చిన్ ముద్ర. బోత్ హ్యాండ్ చిన్ ముద్ర. స్పైన్ స్ట్రైట్. ఎస్,
దేనికి యూజ్ అవుతుంది పద్మాసనం అనేది? మీరు వినలేదు, లాస్ట్లో ఉన్నారు, మీరు వినలేదు. అవునా కదా? నిజం చెప్పండి, వినలేదు కదా? మీరే ఎక్కువ అల్లరి చేస్తున్నారు. దేనికి యూజ్ అవుతుంది ఎక్కువ? మెడిటేషన్ చేయడానికి యూజ్ అవుతుంది, ప్రాణాయామం చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ వజ్రాసన్. బ్యాక్ వి షేప్లో ఉండాలండి, వి షేప్. ఎస్, ఫస్ట్ వన్ చేసే చూడండి, తను ఫాలో అవ్వాలి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ వజ్రాసనం ఎప్పుడప్పుడు చేయాలని చెప్పుకున్నా అండి? ఆఫ్టర్ ఈటింగ్ అట్లీస్ట్ 10 minutes అయినా కూర్చోడానికి ట్రై చేయాలి. అలా కూర్చుంటే ఏమవుతుంది? ఈజీగా ఎటువంటి ఆహారాన్ని అయినా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టాండింగ్ ఆసనం చేద్దాం. లేచి ఉంచండి. వృక్షాసన్. వెరీ గుడ్. స్టే దేర్ 10 seconds. 1 2 3, hands straight. 4, look at straight. 5 6 7 8 9 10. Yes, slowly down, relax. Yes, next pada angushtasana. Yes, namaskar mudra. Stay there 10 seconds. Look at straight, look at single point. Stay there 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. As release, relax. Very good. మీరే బాగా చేశారు, అందరికన్నా కొట్టారు. ఎస్, కంఫర్టబుల్గా ఉంటే చేయండి. ఎస్, పద్మాసన్. వెరీ గుడ్. వజ్రాసన్. వజ్రాసనం ఎప్పుడు చేయాలని చెప్పారండి? ఆఫ్టర్ ఈటింగ్ అట్లీస్ట్ 10 minutes కూర్చోడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ స్టాండింగ్ ఆసనం చేద్దాం. లేచి నుంచండి. వృక్షాసన్. వెరీ గుడ్. స్టే there 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. Yes, slowly down, relax. Yes, నటరాజాసనం చేద్దాం. రైట్ లెగ్ ఫోల్డ్. ఎస్, చిన్ ముద్ర. ఇలా బెండ్ అవ్వడం ట్రై చేయండి. స్టే దేర్. ఎస్, వెరీ గుడ్. 10 seconds. లుక్ ఎట్ స్ట్రైట్. 2 3 4 5 6 7 8 9 10. Yes, slowly down, release, relax. Thank you.